హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్స్. దిస్ ఈస్ హీనా. ఇవాళ అయితే మనం ఫ్రూట్ సలాడ్ అయితే చేయబోతున్నాము. మరి నా స్టైల్లో ఫ్రూట్ సలాడ్ ఎలా చేస్తానో చూపెడతాను. ఇక్కడైతే పాలు అయితే వేడి చేసుకున్నాను, నేను మంచిగా మరిగిపోయాక ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కాజూస్ కూడా ఒక గుప్పెడు కాజూస్ అయితే నానబెట్టుకోవాలి ఒక 5 to 10 minutes. ఇప్పుడైతే ఆ కాజు కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మన పాలు అయితే మంచిగా హీట్ ఎక్కాయి కదా. ఒక 2 ఇలైచీస్ అయితే వేసుకొని పాలు మరిగించుకున్నాను. ఇప్పుడు మనం వాటర్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడైతే కలుపుకున్నాను. ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే లైట్గా వేసాను కస్టర్డ్ పౌడర్, లేకపోతే మొత్తం చిక్క పడిపోతుంటాయి పాలు. ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాజు పేస్ట్ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను, అది కూడా అందులో వేసుకోవాలి. కొంచెం మనకు కాజు పేస్ట్ వేయడం వల్ల కొంచెం ఆ థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది. మొత్తం మన కస్టర్డ్ ఫ్లేవర్ రాకుండా కాజు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. కొన్ని పాలు అయితే ఆ మిక్సీలో వేసుకొని మొత్తం ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి.